ఉమ్మడి వరంగల్ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. ప్రధానంగా రహదారులపై వెళ్ళేటువంటి వారు ఈ మంచు ప్రభావంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి జాతీయ రహదారి, వరంగల్ నుంచి ములుగు రోడ్డు వెళ్ళేటువంటి జాతీయ రహదారి, ఇటు వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్ళేటువంటి జాతీయ రహదారి, అటు వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్ళేటువంటి రాష్ట్రీయ రహదారి, ఈ మొత్తం రహదారుల వెంట కూడా మంచు దుప్పటి కప్పేసి వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ములుగు ఏజెన్సీ విషయానికి వస్తే ములుగు గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా మంచు దుప్పటి కప్పేసి అక్కడ గిరిజనులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం 10 గంటలు దాటినా కూడా ఈ చలి పోకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రహదారులన్నీ కూడా మంచు దుప్పటిని కప్పేసి వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరంగల్ నగరంలో కూడా వాహనాలు వెళ్ళాలంటే రాత్రి ఉదయం 10 వరకు కూడా లైట్లు వెలిగించుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం వరంగల్ ములుగు జాతీయ రహదారి పైన ఉన్నాం. 165వ జాతీయ రహదారి పైన ఉన్నాం. ఈ జాతీయ రహదారి పైన కూడా వాహనాలు వెళ్ళాలంటే లైట్లు వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఒక వాహనానికి మరో వాహనం కనిపించక కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య కాలంలో ఇటు వర్ధనపేటలో కూడా ఈ మంచు ప్రభావంతో 2 వాహనాలు ఢీకొని 2 యువకులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మంచు దుప్పటి కప్పేస్తుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటు కొత్తగూడ గంగారం నుంచి మొదలయ్యేటువంటి అటవీ ప్రాంతం, ఇటు మహబూబాబాద్ జిల్లా జామర్లపల్లి నుంచి మొదలయ్యేటువంటి అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇటు ములుగు వెళ్ళేటువంటి దారులు నర్సంపేట మీదుగా ములుగు, మల్లంపల్లి, ఏటూరు నాగరం, తాడ్వాయి, చాల్వాయి, గోవిందరావుపేట ఈ ప్రాంతాలు, అటు వాజేడు, వెంకటాపురం, ఇటు భూపాలపల్లి ఈ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత చంపేస్తుంది. జనాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 10 వరకు కూడా చలి తగ్గకపోవడంతో ఇటు మంచు అటు చలితో జనాలు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తోంది. వీడియో జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.